అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మన వంటగదిలో దొండకాయ పులుసు చేపల కూర స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దొండకాయ ముక్కలను 4 చీలికలుగా అంటే గుత్తుగా ఉండేలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకుని దొండకాయ ముక్కలను గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ముక్కలను పక్కన పెట్టుకోవాలి. తరువాత బాండీ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తిప్పుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత కారం, కొత్తిమీర వేసుకొని తిప్పుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత జీలకర్ర, గసగసాల పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి దొండకాయ పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట.